మద్యం తాగి వాహనాలు నడిపితే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని వాహనదారులను ట్రాఫిక్ సీఎం మురళి హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు వాహనదారులు పోలీసులకు సహకరించాలన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడ్డ వాహనదారులకు ట్రాఫిక్ సీఎం మురళి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. ప్రమాదంలో కాళ్ళు చేతులు విరిగితే జీవనోపాధి కోల్పోతున్నారని, దీని ద్వారా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని వివరించారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాల వేగాన్ని గుర్తించకపోగా ఎదురుగా వెళ్లి ఢీకొట్టడంతో ఎన్నో ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ప్యాసింజర్లను తీసుకువెళ్లేటప్పుడు మద్యం తాగి పట్టుబడితే ఇకపై జైలుకు పంపడం తప్పదని ట్రాఫిక్ సీఐ మురళి హెచ్చరించారు. గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మా గజ్వేల్ సబ్ డివిజన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుబడిన వాళ్ళు మరియు వాళ్ళతో వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా ఇక్కడ గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఒక 50 నుంచి 60 మంది వరకు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేము కౌన్సిలింగ్లో తెలియజేసేది ఏంటంటే తాగి వాహనాలు నడపకూడదు, నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించి మరియు తాగితే ఎటువంటి నష్టాలు తాగి వాహనాలు నడిపితే ఎటువంటి నష్టాలు జరుగుతాయి, దీని మీద వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించడం అనేది జరిగింది.